హలో మా అందరికీ నిన్నటితో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్స్ ముగిశాయి. ఈ యాక్షన్లో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ ఎవరో చూసేద్దాం. నెంబర్ 10 ఆస్ట్రేలియన్ ప్లేయర్ జోస్ హేజిల్వుడ్ 12,50,00,000కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. నెంబర్ 9 ఇంగ్లాండ్ ప్లేయర్ జోఫ్రా ఆర్చర్ 12,50,00,000కి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 8 న్యూజిలాండ్ ప్లేయర్ ట్రెంట్ బోల్ట్ 12,50,00,000కి ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 7 మన ఇండియన్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 14 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 6 ఇంగ్లాండ్ ప్లేయర్ జాస్ బట్లర్ 15,75,00,000కి గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 5 మన ఇండియన్ ప్లేయర్ యుజ్వేంద్ర చహల్ 18 కోట్లకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 4 మన ఇండియన్ ప్లేయర్ అర్షదీప్ సింగ్ 18 కోట్లకి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 3 మన ఇండియన్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ 23,75,00,000కి కోల్కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది. నెంబర్ 2 మన ఇండియన్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ 26,75,00,000కి పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. మావా అసలు శ్రేయస్ అయ్యర్ని ఇంత బిడ్ చేసుకొనడం వర్తేనా? కామెంట్లో చెప్పండి మావా. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 మన ఇండియన్ ప్లేయర్ రిషబ్ పంత్ 27 కోట్లకి లక్నో సూపర్ జైంట్స్ అయితే కొనుగోలు చేసింది మావా. రిషబ్ పంత్ ఓన్లీ 2025 యాక్షన్స్కే ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కాదు మావా. ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ సీజన్ నుండి ఇప్పుడు 2025లో జరగబోయే ఐపీఎల్ వరకు ఆల్ టైమ్ టాప్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ రిషబ్ పంత్. అండ్ ఇంకోటి ఏంటంటే రిషబ్ పంత్కి యాక్షన్లో ఏకంగా ఒకేసారి 6 కోట్లు పెంచేశారు మావా. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే యాక్షన్లో రిషబ్ పంత్ కోసం 2-3 టీమ్స్ పోటీ పడుతున్నాయి. అలా లాస్ట్ వరకు లక్నో ఎస్ఆర్హెచ్ పోటీ పడ్డాయి. లాస్ట్లో 21 crores దగ్గర ఎస్ఆర్హెచ్ గివప్ చేసింది. ఇంకా కరెక్ట్గా 21 crores రిషబ్ పంత్ ఎల్హెచ్జికి సోల్డ్ అయిపోయాడు. సో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఢిల్లీకి ఆర్టీఎం ఛాయిస్ ఉంది. ఢిల్లీ మేనేజ్మెంట్ని ఆర్టీఎం కార్డుని యూజ్ చేస్తారా అని అడిగినప్పుడు సో వాళ్ళైతే ఎస్ చెప్పేశారు. 21 crores కొన్న ఎల్హెచ్జి టీము ఒక ఫైనల్ ప్రైజ్ని బిడ్ చేయాలి. ఎల్హెచ్జి చెప్పే ప్రైజ్ ఢిల్లీ క్యాపిటల్స్కు ఓకే అయితే దెన్ రిషబ్ పంత్ గోస్ టు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. ఎల్హెచ్జి ఫైనల్ ప్రైజ్ ఎంత చెప్పిందంటే 21 crores కదా రిషబ్ పంత్ బిడ్ అయింది. ఒకవేళ 2-3 crores పెంచితే ఎక్కడ వాళ్ళు రిషబ్ పంత్ని ఆర్టీఎం కార్డు పెట్టి తీసుకుంటారు అని ఏకంగా లక్నో సూపర్ జైంట్స్ 6 కోట్లు పెంచేశారు మామ. సో ఫైనల్ ప్రైజ్ ఏంటి? ఇంతకుముందు 21 crores, ఇప్పుడు 6 crores, మొత్తం 27 crores. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ని అడిగారు మీరు రిషబ్ పంత్ తీసుకుంటారా ఆర్టీఎం యూజ్ చేసి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళైతే వద్దని చెప్పారు. రిషబ్ పంత్ గోస్ టు లక్నో సూపర్ జైంట్స్ ఇన్ 2025 ఐపీఎల్. క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి మామ. అండ్ ఈ టాప్ 10 ప్లేయర్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి మామ. నా ఫేవరెట్ ప్లేయర్ అయితే రిషబ్ పంత్.